నమస్తే, వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. ఈరోజు మన హెల్త్కి ఎంతో ఉపయోగపడే నల్లేరు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించే ప్రయత్నం. నేను చూపించే స్టైల్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఎప్పుడో మా అమ్మమ్మలు అప్పుడు చేసే పద్ధతి అనమాట. అంటే ఒక 50 సంవత్సరాల కిందట చేసే పద్ధతి ఇది. ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు ఈ నల్లేరు వాడటం, మన వంటల్లో ఏదో విధంగా మనం తీసుకోవటము చాలా మంచిది. నల్లేరు పొడి రోజు తీసుకోవటం వల్ల బరువు తగ్గటానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది కనుక డయాబెటీస్ రోగులకు చాలా మంచిది. నల్లేరు ఫైబర్ ఎక్కువ కనుక ఇలా చిగుళ్ళు మాత్రమే, లేత చిగుళ్ళు మాత్రమే ఇలా తుంచుకోవాలి. మనము చాలా లేతగా ఉంటాయి ఈ తీగలన్నీ. అలా నేను తుంచుతున్నాను కదా, మొత్తం తీగలన్నీ తుంచేయాలి. ఆకులు కాడలు మనం వేళ్ళతో తుంచేస్తే నీట్గా తురిగిపోతాయి. మన చేతులకు లైట్గా ఆయిల్ పూసుకొని ఇలా తుంచుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకోవాలి. ఈ నల్లేరు డెజర్ట్ ప్లాంట్ కనుక గట్లపైన, కొండలపైన, వర్షాధారం లేని ప్రదేశంలో కూడా బాగా వస్తుంది. ఇలా లేత ఆకుపచ్చలో ఉన్న లేత చిగుళ్ళు మాత్రమే మనము వంట వండుకోవడానికి పనికి వస్తుంది. అదే ముదురుగా ఉన్న కాడలు అస్సలు పనికిరావు. దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పీచు ఎక్కువగా ఉంటుంది కనుక అది మనకు ఉడకదు. చూడండి, నేను ఇలా అంతా ఆకులు ఉంచుకొని తీగలన్నీ తుంచి పెట్టుకున్నాను. ఈ లేత కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పక్కన వేసాను కదా, అవి పనికిరావు తీగలు. వారానికి ఒక రోజు మనం నల్లేరు ఏ విధంగానైనా పచ్చడిగానో, జ్యూస్గానో, పౌడర్గానో ఎలానో అలా వాడుకున్నామంటే నల్లేరు నడకలా మన లైఫ్ ఉంటుంది అంటారు. అంటే నల్లేరు చాలా మెత్తగా ఉంటుంది కదా, అలా ఉంటుంది అన్నట్టు హెల్తీగా మన లైఫ్. చూడండి, నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇంత చిన్న ముక్కలు, ఆకులు కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఇలాగే ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో సాల్ట్, మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మేము ఊరికి అలా వేస్తామంతే. ఇది క్వాంటిటీలో కొలతలు అనేవి ఉండవు, మన టేస్ట్ ప్రకారమే. 2 స్పూన్లు సాల్ట్ వేసాను, 2 స్పూన్లు కారం పడుతుంది. ఆ తర్వాత 2 వెల్లుల్లిగడ్డలు. 2 వెల్లుల్లిగడ్డలు అంటే చిన్న చిన్న వెల్లుల్లిగడ్డలు 2 పడతాయి. నల్లేరు ఎంత ఉందో చూసారు కదా, అది 200 గ్రామ్స్ ఉండొచ్చు. చింతపండు అది ఒక 5 గ్రామ్స్ అలా ఉండొచ్చు. కొద్దిగా చింతపండు వేడి వాటర్లో అలా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని పులుసుగా గుజ్జు తీసేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర తీసుకొని, కొబ్బరి నేను చూపించాను కదా అంత క్వాంటిటీ, ఒక 5 గ్రామ్స్ ఉండొచ్చు కొబ్బరి. ఆ తర్వాత కారం అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర, అంతే. ముందుగా ఈ జీలకర్ర, కొబ్బరి, ఉప్పు, కారం ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఆ తర్వాత వెల్లుల్లి వేసి అట్లా నలగమలగగా వేసి తీసి పెట్టేసుకోవాలి పక్కన. నల్లేరులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ కనుక పులుసులోను, పప్పు పులుసులోను, సాంబార్లోను నల్లేరు కాడలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వాడుకోవచ్చు. లేత నల్లేరు కాడలను గ్రైండ్ చేసి జ్యూస్ తీసి వడియాల్లో కలిపి వడియాలు పెట్టుకోవచ్చు. నేను పాన్ తీసుకొని జీలకర్ర, పోపులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత నల్లేరు వేసుకోవాలి. వరుసగా చూడండి, కరివేపాకు వేస్తున్నాను. నల్లేరులో దురద స్వభావం ఉంటుందని చెప్పాను కదా, అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఈ ముక్కలన్నీ. ఆ తర్వాత కొంచెం పులుపు కలపాలి. నిమ్మరసమైన వేసుకోవచ్చు, అది మన ఆప్షనల్. చింతపండు గుజ్జు అయినా వేసుకోవచ్చు. నేను బౌల్లో చింతపండు గుజ్జు తీసాను, చూసారు కదా. ఇది బాగా వాడిన తర్వాత ఒక 15 మినిట్స్ పడుతుంది. చిన్న ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే అది సన్నగా అయిపోయి బాగా ఫ్రై అవుతుంది. చూస్తూ ఉండండి, అది ఫ్రై అవుతుంది. ఆ తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసి మళ్ళీ కాసేపు ఫ్రై చేయాలి. చింతపండులో తీపి, పులుపు ఉంటుంది కదా, అది ముక్కకు బాగా పడుతుంది. ఇలా లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఇలా కలుపుతూ అది వాడాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, అది వేసి కాసేపు అలా కలిపి కొత్తిమీర వేసి దించేయడమే. ఇంతే. నల్లేరు పొడి చాలా మంచిది మన హెల్త్కి. ఇది ఒక నెల రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా కానీ దోశలోకి, ఇడ్లీలోకి, జొన్న రొట్టి, చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. 50 సంవత్సరాల ముందు నల్లేరు పొడి చేసే పద్ధతిది, అప్పటి పద్ధతి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చింతపండు గుజ్జు చేశాను కదా, అది అలా పోసాను చూడండి. నల్లేరులో దురద స్వభావం ఉంటుందని చెప్పాను కదా,
ఇప్పుడు ఆ పులుపు తీపి పట్టేసి ఆ నల్లేరు ముక్కలు చాలా టేస్టీగా తయారవుతాయి. ఇది కొంచెం రంగు మారిన తర్వాత ఇందాక వెల్లుల్లి కారం తయారు చేశాం కదా, ఆ వెల్లుల్లి కారం చూసారా ఇప్పుడు రంగు మారింది. నేను వెల్లుల్లి కారం వేసేసాను. ఇది కలిపి ఒక్క 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉంటే పొడి పొడిగా అయిపోతుంది. అప్పుడు కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. మన నల్లేరు కారం రెడీ అయిపోయింది. నల్లేరు మొక్క ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది. కుండీల్లో వేసుకున్నామంటే, ఒక 4 కుండీల్లో వేసామంటే చిన్న చిన్న కనుపులు చాలా బాగా పెరుగుతుంది. ఇంకా అది మనను వదిలిపెట్టదు, అల్లుకొని వెళ్తూనే ఉంటుంది. నేలలో వేసామంటే అది ఒక పొదలా అయిపోతుంది, కానీ చాలా అందంగా ఉంటుంది మొక్క. వంటల్లో నల్లేరు చేర్చుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.